గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్య నమః, మాతాపితృభ్యో నమః, కనకదుర్గాపరాంబికాదేవ్య నమో నమః. మనమందరం కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవముల్లో ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారికి ఎంతో కొంత పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం. అందులోనూ ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవముల్లో ఎవరింట్లో అయితే కనుక లలితా సహస్రనామాలతోటి ఉదయము సాయంకాలము పూజిస్తారో అర్చిస్తారో వాళ్ళకి అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుంది అని ప్రతీక. మీకు ఎటువంటి కోరిక ఉన్నా కూడా, ఎటువంటి దుఃఖం ఉన్నా కూడా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ నవరాత్రములలో ఈ రకంగా కుంకుమ పూజ చేయడం వల్ల అటువంటి దోషాలన్నీ తొలగి కోరికలు తీరి సమస్యలు పోయి ఆనందదాయకంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి పూజ ఇప్పుడు మనం చేసుకునేటటువంటి లలితా సహస్రనామ పూజ, కుంకుమ పూజ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసి చక్కగా మీరు ఇంట్లో ఈ రకంగా అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ముందుగా పూజా సామాగ్రిని చెప్తాను, అది సిద్ధం చేసుకుని ఆ తర్వాత మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మవారిది ఇలాంటి చిత్రపటం సిద్ధం చేసుకోండి. చిత్రపటానికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టి ఇలాంటిది ఏదైనా పుష్పమాలు ఉంటే వేయండి. అలాగే మీ ఇంట్లో ఏదైనా అమ్మవారిది ఇలాంటి చిన్న విగ్రహం ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ విగ్రహం లేకపోయినా కూడా అమ్మవారి చిత్రపటానికి పూజ చేయొచ్చు, తప్పేమీ లేదు. ఉంటే కనుక ఇలా ఓ పళ్ళెలో ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకొని తోలపాకు వేసుకుని కుంకుమ అది కూడా మనం పూజ చేస్తాం కాబట్టి ఆ కుంకుమ అది కూడా మళ్ళీ తీసి మనం దాచుకుని బొట్టు పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి కుంకుమ పట్టిలాగా ఏదైనా పళ్ళెలాంటి పెట్టుకుని అలా అమ్మవారిని పెట్టుకోండి. లేదనుకోండి చిత్రపటం దగ్గరే కాస్త ఏదైనా తమలపాకు లాంటివి వేసుకోండి, అందులో కుంకుమ పూజ చేసుకుంటే మనం పట్టుకోవచ్చు. అలాగే దీపారాధనకి ఈ రకంగా కుంది సిద్ధం చేసుకోండి. అందులో కాస్త ఆవు నెయ్యి కానీ, లేకపోతే నువ్వుల నూనె కానీ, లేదా కొబ్బరి నూనె కానీ మీ ఇష్టం, మీకు తోచింది వేసుకుని అందులో కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, మీ ఓపిక. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 కనీసం వేయాలి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. కాస్త గంధం సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమ సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు, ఆవు నేతితో కలిపినటువంటి పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. దీపారాధన చేయడానికి కాస్త అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పులిహార అంటే మీ ఓపిక, మీకు ఏదైనా పిండి వంటలు ఇంకా ఏమైనా వండుకోగలిగితే పులిహార, పాయసము, చక్కెర పొంగలి, దద్దోజనము, గారెలు, బూర్లు మీ ఇష్టం, మీ ఓపిక ఎన్ని కావాలంటే పిండి వంటలు వండుకోవచ్చు. ఏవీ లేకపోయినా సరే అరటిపళ్ళు అయినా, బెల్లం ముక్క అయినా, కొబ్బరికాయ అయినా సరే, పళ్ళు అయినా సరే నైవేద్యం పెట్టచ్చు. మీకు ఓపిక ఉండి వండుకోగలిగితే ఇలాంటిది ఏదైనా పిండి వంటలు వండుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి. గంట సిద్ధం చేసుకోండి వాయించడానికి. అలాగే హారతి ఇచ్చుకోవడానికి ఇలాంటి స్టాండ్ సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు, 2 అగరవత్తులను, ఒక కైవత్తి అంటే ఏంటంటే ఒక అగరబత్తికి కాస్త పత్తి చుట్టండి. ఇలా చుట్టి నూనెలో, నేతిలో కానీ తడపండి. ఎందుకంటే అగ్గిపెట్టుతోటి దీపారాధన చేయకూడదు కాబట్టి మనం ముందుగా అగ్గిపెట్టుతోటి కైవత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేస్తాం. అందుకని ఈ రకంగా అగరవత్తులు, కైవత్తి సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు గుచ్చుకోవడానికి ఇలాంటి స్టాండ్ ఒకటి సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త బెల్లం ముక్కలు, నైవేద్యంలోకి వాడడానికి బెల్లం ముక్కలు, అలాగే 3 తమలపాకులు, 1 పాకు చెక్క, 2 చిల్లర పైసలు పెట్టి ఒక తాంబూలం సిద్ధం చేసుకోండి. పైగా 2 తమలపాకులు కూడా ఉంచుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా ఒక కత్తో, గంటో, లేకపోతే రాడ్డో సిద్ధం చేసుకోండి. అలాగే నీళ్లు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె ఒకటి సిద్ధం చేసుకోండి. నైవేద్యాలకి కాస్త అరటిపళ్ళు, ఇలా ఏవైనా పళ్ళు మీ ఓపిక, మీరు ఏమి నైవేద్యం పెట్టదలుచుకుంటే అలాంటివన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అమ్మవారి పూజలోకి ఇలాంటి చీర, ఇలాంటి జాకెట్ ముక్క, ఇలా గాజులు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ లేకపోయినా సరే పూలు వేసేయచ్చు, తప్పేమీ లేదు. ఉంటే అవకాశం ఉన్నవాళ్ళు చీర, జాకెట్ ముక్క, గాజులు పెట్టుకొని అవి మళ్ళీ తిరిగి మీరు వాడుకోవచ్చు. అలాగే మీ పెరట్లో లభించేటటువంటి ఇలాంటి పుష్పాలు ఏవైనా సరే సిద్ధం చేసుకోండి, సరిపోతాయి. ఈ పూజా సామాన్లన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీపారాధన చేయండి. అమ్మా, ముందుగా అగ్గిపెట్టుతోటి ఈ కైవత్తుని వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. చాలా పక్కన పడండి. దీంతో దీపారాధన చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే
దీపారాధనం కృత్వా చాలా లైక్ చేయండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరుడతిం మమ పశూగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశా. దీపాధిష్టానదేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా ఈసారి 2 అక్షతలు కూడా ఆ కుందు మీద వేసి ఒక పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి ఆ దీపం కుందికి. శ్రీ దీపాధిష్టానదేవతాయే నమో నమః. అక్షతాం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సారి ఆచమనం చేయండి, అంటే 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకొని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః. నీళ్ళు అలా వదిలిపెట్టేయండి. అయితే దంపతులు ఈ పూజ చేసుకోవచ్చు, విడిగా సింగిల్గా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. దంపతులు అయితే కనుక మొట్టమొదట మగవారు ఆచమనం చేసి ఆడవారికి పోయండి. ఒక్కరే చేసుకుంటే కనుక ఎవరికి వారే ఆచమనం చేయండి. ఆ నీళ్ళు అలా వదిలిపెట్టిన తర్వాత గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు మీ ఎడం పక్కకి వేసేసుకోండి, వీపు వెనకాలకి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస ఉపాత దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇక్కడ మేము ఏ రోజైతే ఈ యొక్క పూజ చేస్తున్నామో ఈ వీడియోలో దాన్ని బట్టి ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెబుతున్నాం, ఆ సంవత్సరం పేరు చెబుతున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు క్యాలెండర్లో ఉంటాయి, లేకపోతే పంచాంగంలో ఉంటాయి, లేదా మా యొక్క ఛానల్లో ప్రతిరోజు దిన ఫలితాలు వస్తాయి. అందులో కూడా మొట్టమొదటి మీకు పంచాంగం ఉంటుంది. కాబట్టి వాటిలో ఏదైనా సరే చూసి తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరస్తు గురువాసరే. ఇక్కడ నేను ఈ యొక్క గురువారం కాబట్టి ఈరోజు గురువారం అని చెప్పాను. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. గురువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను ఈ మొత్తైదు యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. అస్య యజమాన్యస్య వాలఖల్యస్ గోత్రోద్భవస్య శ్రీనివాసరావు శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య వాలఖల్యస్ గోత్రోద్భవతి రామలక్ష్మీనామధేవత్యాః సుపుత్రస్య వాలఖల్యస్ గోత్రోద్భవస్య శ్రీధర్మశాస్త్రనామధేయస్య ధర్మపత్ని వాలఖల్యస్ గోత్రోద్భవతి పద్మావతి రాణినామధేయస్య వాలఖల్యస్ గోత్రోద్భవస్య పాప పేరు లాస్యప్రియ నామధేయస్య వాలఖల్యస్ గోత్రోద్భవతి సత్యవతి నామధేవత్యాః సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ యొక్క గోత్రాల పేర్లు, మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లన్నీ కూడా చెప్పుకొని నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గాంబ ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే. సారీ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. షోడశోపచార కుంకుమ పూజాం కరిష్యే. ధ్యానం. ఈసారి పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః ధ్యాయామి అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామస్వం పురుషాణహం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతోటి అమ్మవారి పాదాల దగ్గర నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ ముఫప్పయే శ్రీర్మా దేవీ చషదాం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి మళ్ళీ ఉద్ధరణతో నీళ్లు చేతులకు చూపించి వదిలిపెట్టండి. ఓం కాంశో స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పయే శ్రియం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి నీళ్లు అమ్మవారి మొహానికి చూపించి వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ ముఫప్పయే శ్రీర్మా దేవీ చషదాం కాంశో స్మితాం హిరణ్యప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మినేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలలో ఒక పుష్పం వేసి పంచామృతాలు అలా అమ్మవారికి జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతదే విశ్వతస్వామ వృష్ణియం భవావాజస్య సంగతే ధతిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినముఖాకృత ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషధి మధుమత్పార్థివకం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతుమాయాంతరాయాశ్చ బాహ్య లక్ష్మీ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. ఈసారి చీర ఉంటే కనుక చీర తీసుకోండి. చీర లేనటువంటి వారు పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయుతమాం దేవసకః కీర్తిశ్చమలినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దధాతు మే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారు చూపించి అలా పక్కన పెట్టేసేయండి. వస్త్రాలు లేని వారు వస్త్రార్థం పుష్పం సమర్పయామి అని పుష్పం వేసేయండి. ఈసారి జాకెట్ ముక్క తీసుకోండి. జాకెట్ ముక్క బుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుప్యమాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వార్ణత మే గృహాత్ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః కంచకం సమర్పయామి. అమ్మవారు చూపించి పక్కన పెట్టేసేయండి. ఒకవేళ ఎవరికైతే జాకెట్ ముక్కలు లేవో వాళ్ళు కంచుకార్థం పుష్పం సమర్పయామి అని పుష్పం వేసేయండి. ఈసారి గంధం పుష్పంలో ముంచి పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పయే శ్రియం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి గాజులు ఉంటే కనుక గాజులు తీసుకోండి. గాజులు లేకపోతే కనుక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసః కామమాకోతిం వాచः సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్సమయ శ్రీ శ్రేయతాం యశః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః కంచుకం సమర్పయామి. ఆభరణాం సమర్పయామి. ఒకవేళ కనుక గాజులు లేకపోతే కనుక ఆభరణాలు లేకపోతే కనుక పుష్పం వేసేయండి. ఆభరణార్థం పుష్పం సమర్పయామి అనుకోండి. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. సారీ ఆభరణార్థమలంకరణార్థం కుంకుమై పూజయామి. ఇప్పుడు చక్కగా నేను లలితా సహస్రనామావళి చెప్తాను,
మీకు నోటుకొస్తే మీరు చెప్పుకుంటూ పూజ చేయండి, లేదా వింటూ పూజ చేయండి, లేదా శ్రీమాత్రే నమః అంటూ ఇలా 3 వేళతోటి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణిశ్రేణి కణత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభివిశేషక వదనస్మరమ ఆంగళ్య గృహతోరణ చిల్లిక వక్ర లక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంగయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్తారి రతనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతిద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భిర్చతకర్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలత సాదృశ్య చబుక శ్రీ విరాజుత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవయ్య చింతాకలోలముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమ స్తనభారదలన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారో కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటి రత్న కింకిడిక అరమ్య రశనాదామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోర్ద్వయాన్విత మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణా భజంఘిక ఘోడగుల్ఫా కూర్మ పృష్ఠ జయుష్ణు ప్రబదాన్విత నాఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శింజానమని మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీమంద గమన మహాలావణ్యశేవధి సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వర అంకస్థ శివాస్వాదీన వల్లభ సుమేరుశృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటికోటిభ్రావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచత విషంగవదోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగులినఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపత అస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధాస భండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగ్ధవ కోటైక స్వరూప ముఖపంకజ కంఠాధక్కటి పర్యంత మధ్య కోటస్వరూపిణి శక్తి కోటైక తాపన్న కటియధ్వ భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకోటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేతపాలిని కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగిని అకులాసమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరుజిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచిశ్చక్రోపర సంస్థిత మహాశక్తి కుండలని బిసతంతూతనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భర్త సౌభాగ్యదాయని భక్తప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శ్రమదాయిని శాంకరి శ్రీకరి సాధ్వే శరశ్చంద్ర నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేపా నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధర్ నిరీశ్వర నీరాగారాగ మధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమామమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిష్క్రోధాక్రోధ శమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశా మృత్యు మధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తులానే రచికురా నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుఃఖ దుఃఖహంతి సుఖప్రద దుష్టదూరా దురాచార శమణి దోషవర్జిత సర్వజ్ఞాసాంతర్గుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపాన్మనోన్మయీ మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీరమణప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి
మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుషష్ట్యపచారాఢ్య చతుషష్టికళామయి మహాచతుషష్టికోటియోగిని గణసేవిత మణు విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారురూపా చారుహాస చారుచంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యాన ధ్యాతృధ్యేయరూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక ఆతుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసనే భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాద్ ఆ బ్రహ్మకేట జననీ వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞారోపనిగమా పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జదూడిక సకలాగమ సందోహ శక్తి సంపుటమౌక్తిక పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాథి నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారే హరేమతే హృదయ హరేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందువదన రతిరూపారతి ప్రియ రక్షాకరీ రాక్షసఘ్ని రామ రమణలంపట కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీకంద కరుణరససాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరదాభామనయన వారుణీ మత విఫల విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయావిమలావంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాసిని భక్తి మత్కల్ప లతికా పశుపాశ విమోచని సంహృదాశేష పాషండా సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీతాపసారాధ్యాతనుమధ్యాతమోపహ చితిస్తస్పద లక్ష్యార్థ చిదేకరస్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంత సంతతి పరా ప్రచిత్కి చీరూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓఢ్యానపేట నిలయ బిందుమండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత సద్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షణంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిర్వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యాపని వివిధాకార విద్యాస్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్చిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్యయవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలగండభూ చందనగ్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ కుశల కోమలాకార కురుకుళ్ళ కుళ్ళేశ్వరి కులకుండాలయ కౌణమార్గ తత్పరసేవిత కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీనలిని శుభ్రో శోభనా స్వర్ణాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని విశుద్ధచక్రనిలయ రక్తవర్ణాత్రిలోచని ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన ప్రియాత్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి అనాహతాబ్జనలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కళారాత్యాది శక్త్యోగ వ్రతా శ్రిద్ధౌదన ప్రియ మహావీరేంద్ర వదన రాకిణ్యంబాస్వరూపిణి మణిపురాబ్జనలయ వదన త్రయ సంయుత వజ్రాయుకాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణామాంసరిష్ఠా గుడాన ప్రేతమానస సమస్త భక్త సుఖదా లాకిణ్యంబాస్వరూపిణి స్వాదిష్టానాంభుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత మేధోనిష్ఠా మధుప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ డాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాదినిషేవిత ముద్గౌదన సప్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణాషడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాణైక రసిగా హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీతి చిత్తా యాకిన్యంబాస్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధా శృతిస్మృతిరుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురా
విద్యాలక విమర్శరూపిణి విద్యా వేదాది జగత్ప్రసో సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూలపూరతముఖి దాడిమీ కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృణాని మిత్రరూపిణి నిత్యతృప్త భక్త నిధృని యంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనలభ్య మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపాలన సామత్తా మౌతృగా వర్ణరూపిణి మహాకైలాసనలయ మృణాల ముదులార్లత మహనీయాదయ మూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక కటాక్షకింకరి భూత కమలా కోటిసేవిత శరస్థిత చంద్రనిభా ఫాలస్థేంద్రధనుప్రభ హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణ అంతర్దీపిక దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞవినాశిని ధరాందోళత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గురునిధిర్గోమాత గుహజన్మభూ దేవేశ్ ఇదండ నీతిస్థా దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామవర రామవాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తిరమేయాత్మ పరమా పవనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారి కేవలా గుహ్యా కైవల్య పదదాయిని త్రిపురాత్రి జగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదృశేశ్వరి త్యక్షరి దివ్యగంధాద్య సింధూర తిలకాంచిత ఉమాశైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరి ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సరసద్రోపదారిణి అష్టమూర్తిరజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నదావసుధావృద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానందాబలి ప్రియ భాషారూప బృహత్సేన భావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభరా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశత నిజాశ్రిత రాజలక్ష్మి క్రోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖల దీక్షితాదైత్య శమని సర్వలోకవశంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చితానందరూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి నిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండలరూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుపతి మహి గుణాంబాగుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని చిత్కలానందకళికా ప్రేమరూపా ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరి మిథ్యా జగతిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రియా లయకరీ లజ్జారంభాదివందిత భవదావసుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోర్వాతోలా జలాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధచంద్రిక భక్త చిత్తకే ఘనాఘన రోగపర్వత దంభోళీర్మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహాల కాళీ మహాగ్రాస మహాశన అపర్ణా చండికాచండ ముండాసర నిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రియంబక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమప్రియ మహతి మేరు నిలయ మందారు కుసుమప్రియ విరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండభైరవారాధ్య మంత్రనేన్యశ్చరాద్యధూ త్రిపురేషే జయత్సేన నిశ్చయ గుణ్యాపరాపర సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుః కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞ రససేవధి పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధావ పరమాణు పరాత్పర పాశహస్తా పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్తా నిత్యతృప్త ముని మానసహంసిగా సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామణి సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతావయత్ప్రసూ ముకందా ముక్తిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగ్ని భవచక్ర ప్రవర్ధని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తుర్ద్రామ వైభవ వర్ణరూపిణి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘృష్ట్యా సాంత్యతీతకళాత్మిక గంభీరాగగణాంతస్థ గర్విద గణలోలుప కల్పనారహిత ఆకాష్ఠ కాంతాకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కణత్ తాటంకా లీలా విగ్రహధారిణి అజాక్షైవ నిర్ముక్త ముగ్ధాక్షిప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సదుర్లభ త్రయీ త్రివర్గణయ త్రిస్థా త్రిపురమాలని నిరామయా నిరాలంబా స్వాత్మ రామాసుధా స్మృతి సంసార పంక నిర్మగ్ధ సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రి యజమానస్వరూపిణి ధర్మాధారా ధన అధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విశ్వరూప విశ్వభ్రమణకారిణి
విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యో నిలయ కూటస్థాకులరూపిణి వీరగోష్ఠిప్రియ వీర నైష్కన్య నాదరూపిణి విజ్ఞానకల నాకల్య విదగ్ధ భైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగానప్రియ సౌమ్య సదాశివకుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్య నివారిణి స్వస్థా స్వభావ ముద్రా ధీర ధీర సమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమప్రియ సుదోచిత సదాతుష్ట తరుణాదిత్యపాటల దక్షిణ ఆరాధ్య దరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలానర్ధ కైవల్య పదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిరి ప్రగల్భాపర మోదారా పరామోదా మనోమయి వ్యోమకేశి విమానస్థా వజ్రిని వామకేశ్వరి పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాదిశాయిని పంచమే పంచభూతేజి పంచసంఖ్యోపచారిణి శాశ్వతైశ్వర్యా శర్మదా శంభమోహిని ధరాధరసుతా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మిక బంధు కక్కుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి శుభేషాఢ్యా సువాసిని సువాసన్యర్చన ప్రేత శోభనా శుద్ధమానస బిందు తర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోని ముద్రా త్రిఖండేశి త్రిగుణ అంబా త్రికోణగ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతుషయజ్ఞాత షడధ్వాతీతరూపిణి అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపిక ఆబాలగోపనివిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనలయ శ్రీమత్ త్రిపురసుందరి శ్రీశివాశవశక్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగు ఓం చేయండి. ఓం భవస్వ దేవస్యపత్నియే నమః. ఓం శర్వస్వ దేవస్యపత్నియే నమః. ఓం ఈశానస్వ దేవస్యపత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్యపత్నియే నమః. ఓం రుద్రస్వ దేవస్యపత్నియే నమః. ఓం ఉగ్రస్వ దేవస్యపత్నియే నమః. ఓం భీమస్వ దేవస్యపత్నియే నమః. ఓం మహతో దేవస్యపత్నియే నమః. ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరబత్తులు వెలిగించండి. అగరబత్తులు ఆ పొగలా చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవసమే గృహే నిత్యదేవీం మాతరం శ్రియం వాసయమే కులే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. సరే, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కాస్త బెల్లం ముక్కలు ఆ కొబ్బరి చెప్పులో వేసుకోండి. అలాగే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే తయారు చేసుకున్నారో అది పులిహార కానీ పిండి వంటలు కానీ లేకపోతే కనుక అరటిపళ్ళు కానీ పళ్ళు కానీ అన్నీ కూడా నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి ఎదురుగుండా పెట్టుకుని ఆ నైవేద్యాలన్నింటి మీద కూడా నీళ్లు చల్లండి పుష్పంతో. ఓం ప్రోక్ష్యా పరిశుక్యా పుండరీకాక్షాయ నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః. అవసరార్థం చిత్రాన్న సహిత కదలీ ఫల సహిత నారికేళ్ల సహిత మధుర ఫల సహిత బహుబీజ ఫల సహిత సకల ఫలాన్ని వేదయామి. సకల నైవేద్యం సమర్పయామి. 5 సార్లు పుష్పంతో అలా అమ్మవారికి చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. 2 నీళ్ళు చుక్కల పక్కన వదిలిపెట్టండి 3 సార్లు. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. సార్ ఒక తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరం వెలిగించండి. చూపించండి. గంట కూడా కట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిష్కరీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యా ముఖ్యతయా మాసకం సుజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఒక నేలచొక జల్లి కళ్ళగద్దుకోండి. హరా నమ పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోల మాత మహారాజ్ఞి కనకదుర్గామాతకు జై. ఈసారి ఓ పుష్పము అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి.
ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుణం మణిం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశ పాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే महादेव्यै च विद्महे विष्णुपत्रे च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री कनकदुर्गापरांबिका देव्यै नमो नमः सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि అమ్మవారి దగ్గర వేసేసేయండి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మాన్ కృపయా దేవి శరణాగత వత్సలే అన్యదాశరణన్నాస్తి త్వమేవ శరణ మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికా దేవి నమో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలాగ వంగ నమస్కారం చేయండి. కుదిరితే మీరు ఎవరైనా మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయొచ్చు. మగవారైతే బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం కూడా చేయొచ్చు. వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికా దేవ్యే నమో నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి పరమేశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సార్ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కనకదుర్గాపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. శ్రీ కనకదుర్గాపరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓ పుష్పం తీసి తల్లో పెట్టుకోండి. కనకదుర్గాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు. అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే, అంటే పూజారికి పూజ చేయించినటువంటి పూజారికి దక్షిణ ఇవ్వందే పూజ పని చేయదు కాబట్టి పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీరు ఎవరైనా సరే మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక అలాగే స్వయం పాకం కూడా ఇమ్మన్నారు కాబట్టి స్వయం పాకం కింద దక్షిణ కింద మీరు ఏదైనా మాకు దక్షిణ ఇవ్వాలి పంపించాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడేటటువంటి ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి మాకు మీకు తోచినటువంటి దక్షిణని పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడేటటువంటి ఫోన్పే నెంబర్కి కానీ గూగుల్ పే నెంబర్కి కానీ లేదా ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి ఆ దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి అలాగే గోసేవా కార్యక్రమాలకి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణని స్వయం పాకం కింద అలాగే దక్షిణ కింద మీకు తోచినటువంటి విశేష దక్షిణ మాకు మీరు ఖచ్చితంగా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా మీరు ఆ బొట్టది కూడా కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమ జాగ్రత్త పెట్టుకొని ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోండి. దానివల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే భక్తులకు ఒక చిన్న మనం ఏమిటంటే కనుక మీకు రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి వ్రతాలు కానీ నోములు కానీ అలాగే సప్త శనివారాల వ్రతాలు కానీ లేకపోతే 16 సోమవారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంకటహర చతుర్థి వ్రతాలు కానీ ఇలాంటి వ్రతాలు కానీ లేకపోతే నోములు కానీ పూజలు కానీ ఏవి కావాలన్నా కూడా మీకు మా యొక్క ఛానల్ అయినటువంటి భక్తి టీవీ పూజలు అనేటటువంటి ఛానల్లో అన్ని రకాల పూజలు నోములు వ్రతాలు అన్నీ కూడా మీకు అందులో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే అవన్నీ కావాలన్నట్లయితే కనుక మా ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే కింద లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీకు రాబోయేటటువంటి రోజుల్లో జరిగే వ్రతాలు పూజల గురించి అవి కూడా మీరు చూసుకుని మీరు చక్కగా వీడియోలు చూసుకుని మీ ఇంట్లో ఆ రకంగా పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.